గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ సందర్భంగా నేను కొత్త వ్లాగ్ చేసి ఈరోజే పోస్ట్ చేస్తున్నాను. అందరూ చూడండి ఈరోజు వ్లాగ్ ఎలా ఉంటుందో. లెట్స్ కమ్. న్యూ ఇయర్ స్పెషల్ చపాతీ విత్ చికెన్ కర్రీ. న్యూ ఇయర్ స్టైల్ చికెన్, మై స్టైల్ చికెన్. ఇది చికెన్ బాగా వాష్ చేసుకొని పసుపు ఉప్పు వేసుకోవాలి. దీంట్లో పసుపు ఉప్పు కొంచెం వేసుకొని ఇప్పుడు కూర కొంచెం బాగా నీళ్ళంతా ఇంట్లో పెట్టుకొని చూడండి. దీంట్లో కొంచెం కూడా నీళ్ళు లేదు. ఇప్పుడు దీన్ని మనం సపరేట్ చేసుకొని తాలింపు చేసుకోవాలి. తాలింపు అంటే మసాలా లాగా చేసుకోవాలి. చూపిస్తాను ఉండండి. ఇప్పుడు మనం తనిగా ప్లేట్లో తీసుకున్నాం చికెను. ఇప్పుడు మనం అదే పెనంలో ఆయిల్ కొద్దిగా వేసుకొని ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే మనము తెల్లగడ్డలు ఇలాగా దంచి పెట్టుకోవాలి. తెల్లగడ్డ పాయలు దంచి పెట్టుకొని అందులో వేసుకోవాలి. తెల్లగడ్డలు కొంచెం లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చాక మనము ఇందులో ఆల్రెడీ మనం సైడ్కి తీసి పెట్టుకున్న చికెన్ని వేసేయాలి. ఈ చికెన్ని కొంచెం ఆ నూనెంతా అంటుకునేటట్టుగా చేసి ఇందులో మనం ఇప్పుడు పసుపు ఉప్పు కారం వేసుకుంటే వాడ్చాలి. ఆల్రెడీ మనం పసుపు వేసుకున్నాం కాబట్టి చిటికెడు పసుపు వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు కొద్దిగా కారం, మిరప్పొడి కూడా మనకి తగినట్టుగా మనకి ఎంత అయితే సరిపోతుందో అంతే వేసుకోవచ్చు. మా ఇంట్లో వాళ్ళైతే తక్కువ కారం తింటారు కాబట్టి కొద్దిగా వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ మనం చికెన్ వాడ్చుకున్నప్పుడు వేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. చికెన్ బాగా ఇలా కలుపుకున్నాక మొత్తం ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు, కొంచెం పులుసుగా కావాలంటే కాబట్టి కొంచెం వాటర్ ఒకరు పోసుకొని ఇప్పుడు ఇది బాగా ఉడకనియాలి. ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయిపోయి ఉంటుంది చికెను. ఇంకొద్దిగా బాయిల్ అయిన తర్వాత దీంట్లో మనం ధనియాల పొడి మిరియాల పొడి వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేస్తే చికెన్ ఈస్ రెడీ. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసాం కదా, ఇది బాగా చిక్కబడిపోయిందంటే దీనిలో ధనియాల పొడి మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూర బాగా ఉడికిపోయింది. ఇందులో నేను ఇంట్లో ఆల్రెడీ చేసి పెట్టుకున్న ధనియాలు మిరియాల పొడి, ఇది ధనియాలు మిరియాలు బాగా ఫ్రై చేసుకొని పొడి కొట్టుకున్నాను. ఇంట్లో చేశాను కాబట్టి వేసుకుంటున్నాను. ధనియాలు మిరియాల పొడి వేసాక బాగా కలుపుకొనేసినాక వాటర్ ఉంది కదా, మనకి వాటర్ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత కలుపుకుంటే సరిపోతుంది. మా ఇంట్లో అయితే ఈ స్టైల్ చేస్తేనే తింటారు. ఎర్రగడ్డ టమోటా వేసి ఇవంతా మసాలా వేసి చేస్తే అస్సలు తినరు. సో ఇది మా ఊరి స్టైల్. చికెన్ బాగా ఆ నీళ్ళు కొంచెం బాగా చిక్కబడినప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని కొత్తిమీర కొద్దిగా పైన గార్నిష్ చేసుకున్నామంటే అయిపోయింది చికెన్ పుల్స్.
వేడి వేడి చికెన్ పులుసు రెడీ. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అను. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. నువ్వు కూడా చెప్పు టోమీ. ప్రీతిక హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. అలా పెట్టుకోకూడదు. దేవాంశ్ ఏం తింటున్నావు? మసాలా పొడి. బాగుందా? మమ్మీ ఓయ్ బాగుందా? కోన్ బాగుంది మమ్మీ. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్. ఇయర్ మమ్మీ. హ్యాపీ న్యూ ఇయర్ మమ్మీ. ఈవినింగ్ మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలన్నీ తీసుకొని వచ్చాడు చూడండి.